ఓంకారం. ఓం. ఓం. యోగే యోగే తవస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రం మూతయే సఖాయ ఇంద్రం మూతయే. ఓం. తస్మాద్ యజ్ఞాత్ సర్వహుత రిచः సామాని జజ్ఞిరే ఛందాంసి జజ్ఞిరే తస్మాద్ యజుస్తస్మాదజాయత తస్మాద్ యజుస్తస్మాదజాయత. ఓం. యస్మాద్ రిచో అపాతక్షన్ యజుర్యస్మాదపకర్షన్ సామాని యస్య లోమాన్యథర్వాంగిరసో ముఖం స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సః స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సః. ఓం. బృహస్పతే ప్రథమం వాచో అగ్రం ప్రైరత నామధేయం దధానాః యదేషాం శ్రేష్టం యదరిప్రమాసీత్ ప్రేణా తదేషాం నిహితం గుహావి ప్రేణా తదేషాం నిహితం గుహావి. ఓం. అగ్నివాయురవిభ్యస్తు త్రయం బ్రహ్మ సనాతనం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం ఋగ్యజుస్సామలక్షణం. ఓం. శాంతి శాంతి శాంతి. ఓం. పరమపిత పరమాత్మా ఓం. ఓం రక్షక ఓం సర్వరక్షక ఓం సదారక్షక, సర్వదారక్షక,
सत्य रक्षक, नित्य रक्षक, सर्वत्र रक्षक, ओम सर्वतः रक्षक, सर्वधा रक्षक, सर्वथा रक्षक, शाश्वत रक्षक, परम रक्षक, जगद रक्षक, विश्व रक्षक, ओम शाश्वत पिता, शाश्वत माता, सर्वपिता, सर्वमाता, विश्वपिता, विश्वमाता, जगत पिता, जगन माता, जगदांबा, जगज्जननी, ओम जगतपति, विश्वपति, चित्पति, वाक्पति, चक्षुष्पति, आपति, परापति, शुभस्पति, दीक्षापति, तपस्पति, व्रतपति, वास्तुष्पति, प्रजापति, सर्वभूतपति, ओम शाश्वत भ्राता, त्राता, दाता, विधाता, प्रदाता, ओम शाश्वत बंधु, शाश्वत मित्र, शाश्वत सखा, सर्वबंधु, सर्वमित्र, सर्वसखा, विश्वबंधु, विश्वामित्र, विश्वसखा, परम बंधु, प्रथम बंधु, परम मित्र, प्रथम मित्र, परम सखा, प्रथम सखा, ओम शाश्वत गुरु, गुरूणाम गुरु, परम गुरु, प्रथम गुरु, आदि गुरु, सनातन गुरु, सर्वगुरु, सत्य नित्य गुरु, शाश्वत आचार्य, परमाचार्य, सर्वाचार्य, सत्य नित्य आचार्य, शाश्वत स्वामी, सर्वस्वामी, सत्य नित्य स्वामी, शाश्वत राजा, राजाधिराजा, महाराजा, ओम स्वराट, स्वयंराट, विराट, विश्वराट, अनंतराट, ब्रह्मराट, बहुराट, महाराट, पूर्णराट, सर्वराट, ओम शाश्वत न्यायाधीश, अर्यमा, ओम सदाधारा, सर्वदाधारा, जगदाधारा, विश्वाधारा, ओम ईश्वरा, परमेश्वरा, सर्वेश्वरा, विश्वेश्वरा, जगदीश्वरा, ओम ईशा, परेशा, सर्वेशा, विश्वेशा, जगदीशा, सर्वभूतेशा, ओम सर्वांतर्यामिन्, सर्वभूतांतरात्मन्, परमात्मन्, परब्रह्मन्, ओम सर्वव्यापक, विश्वव्यापक, ओम सर्वशक्तिमन्, निराकार, निर्विकार, ओम न्यायकारिन्, दयालु, ओम अजर अमर अभय अनुपमा, ओम नित्य पवित्र, परम पवित्र, ओम सृष्टिकर्ता, धर्ता, भर्ता, हर्ता, संहर्ता, प्रलयकर्ता, पालनकर्ता, निर्माणकर्ता, ओम ओम प्रभो, ओम स्वयंभू, ओम शंभु, ओम शंभु, ओम परिभु, ओम शंभवा, मयोभवा, प्रभवा, विभवा, उद्भवा, सुभवा, ओम विश्वानुभू, सर्वानुभू, ओम भूः, ओम भुवः, ओम स्वः, ओम भूर्भुवः स्वः, प्रिया, प्रियाति प्रिया, प्रियतमा, प्राणात् प्राण, प्राणस्य प्राण, प्राणाधार, प्राणेश्वर, प्राणपति, जीवनेश्वर, जीवनपति, जीवनाधार, जीवनदाता, जन्मदाता, ओम सर्व दुख विनाशक,
సకల క్లేశనాశక సంకటమోచక సమస్త అవిద్య అశాంతి భయ నిరాశ నివారక. ఓం సత్ చిత్ అనంత ఆనంద ఘన స్వరూప ఆనందదాత ఆనందకర సుఖకర సుఖదాయక. ఓం ఆత్మదా బలదా జ్ఞానదా సర్వదా హర్షదా వర్చోదా సహోదా ద్రవిణోదా స్వస్తిదా ఆయుర్దా మోక్షదా. ఓం 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 ఓం. ఓముకు వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవః ప్రణామః. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ధర్మ బంధువులారా, బ్రహ్మ బంధువులారా, విశ్వ బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, వేద బాంధవులారా, ధర్మ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షువులారా, సుమనార్థులారా, విశ్వాత్మ అనంతాత్మ ఆకాశాత్మ శాశ్వతాత్మ శాంతాత్మ బ్రహ్మాత్మ పరమాత్మ పూర్ణాత్మ సర్వాత్మ దర్శనాభిలాషులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, ఉపాసకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులారా, సూర్యకిరణాలు సూర్యుడున్నాడని తెలియజేస్తున్నాయి. కిరణాలే లేకపోతే, ఎండే లేకపోతే, ఆ వేడి లేకపోతే, ఆ వెలుగే లేకపోతే, సూర్యునటువంటి ఆ శక్తి లేకపోతే సూర్యుడు ఉన్నాడని ఎలా తెలుస్తుంది? అగ్నిలో వేడి లేకపోతే, వెలుగే లేకపోతే, అగ్ని నుండి వెలుగు రాకుండా ఉంటే, వేడి లేకుండా ఉంటే దాన్ని అగ్ని అంటామా? అగ్ని ఉన్నన్ని అది అగ్నిని గుర్తించడం కష్టం. అగ్నినైనా, నీటినైనా, గాలినైనా, భూమినైనా, ఏ పదార్థమైనా దాని లక్షణాలే కనిపిస్తాయి, దాని గుణాలు కనిపిస్తాయి. వాటిని అనుభవిస్తాం. లక్షణాల ద్వారా, గుణాల ద్వారా, వాటి ధర్మాల ద్వారా, వాటి కర్మల ద్వారా ఎవరేమిటో తెలుస్తుంది. వారి వ్యవహారం ద్వారానే అర్థమవుతుంది. మనుషులు వారి మాటల ద్వారా, వారి వ్యవహారం ద్వారా, వారి జీవన విధానం ద్వారా, వారి అలవాట్ల ద్వారా, వారి నిర్ణయాల ద్వారా, వారిలో ఉన్నటువంటి జ్ఞాన విజ్ఞానం ద్వారా వారెవరో అర్థమవుతుంది. అది ఏ పదార్థమైనా. పరమాత్మను తెలుసుకోవాలంటే పరమాత్మ యొక్క గుణాలు ఏమిటి తెలుసుకున్నప్పుడే, విశేషంగా తెలుసుకున్నప్పుడే, విశేషమైన జ్ఞానం ఉన్నప్పుడే పరమాత్మ ఉన్నాడు, ఇదంతా పరమాత్మ యొక్క వ్యవస్థ, పరమాత్మ ద్వారానే నిర్మితం ఈ జగత్తంతా, జగన్నిర్మాత పరమపిత పరమాత్మ. సూర్యుని ఎలా తెలుసుకుంటున్నాం? అగ్నిని ఎలా తెలుసుకుంటున్నాం? ఏ గుణాల ద్వారా, ఏ ధర్మాల ద్వారా, ఏ విషయాల ద్వారా ఎలా అర్థం చేసుకుంటున్నాం? అలాగే పరమాత్మ ఈశ్వరోపాసన. ఆ పదార్థం ఏమిటి? ఆ పరమ పదార్థం, పరమచేతన పదార్థం, ఆ వస్తువు అదేమిటి? ఈశ్వర పదార్థం ఏమిటి? పరమాత్మ అంటే ఏమిటో అర్థం కావాలి. జగత్తును గమనించి, జగత్తులో ఉన్నటువంటి గమ్మత్తు, ఈ చిత్ర విచిత్రమైనటువంటి ఈ వైవిధ్యాన్ని గమనించి, ఈ అద్భుతాలను గమనించి, ద్యులోకాన్ని, అంతరిక్షాన్ని, భూమిని, నీటిని, గాలిని, అగ్నిని
అంతరిక్షంలో మేఘాలను, వాటి స్థితులను, గతులను అర్థం చేసుకొని, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, తోకచుక్కలు, రకరకాల ఖగోళం, ఎన్నో పదార్థాలు, ఎన్నో బ్రహ్మాండాలు, ఎన్నో గోళాలు, వాటిని అర్థం చేసుకుంటే తెలుస్తుంది. అంత పెద్ద పెద్ద గోళాలను, అంత బరువైనటువంటి వస్తువులను గిరగిరా తిప్పేది ఎవరు? నడిపించేది ఎవరు? వాటిని నిర్మించేది ఎవరు? ఆ నిర్మాత ఎవరు? ఆ కర్త ఎవరు? ఆ నిర్వాహకుడు ఎవరు? ఆ నిర్మూలకుడు ఎవరు? నిర్మాణం, నిర్వహణం, నిర్మూలనం చేసే ఆ శక్తి ఎవరు? అదే శక్తి ఈ పదార్థాలను, గ్రహ నక్షత్రాదులను గమనిస్తే, వాటి యొక్క ధర్మాలను, గుణాలను అర్థం చేసుకుంటే, ఇంత చిత్రం, ఇంత విచిత్రం, ఇంత అద్భుతం, ఇదంతా పరంపిత పరమాత్మ యొక్క మహిమని అర్థం చేసుకుని లొంగిపోవడమే సమర్పణం. హే పరంపిత పరమాత్మ, నీకంటే గొప్పవారు కానీ, నీతో సమానం కానీ, శక్తిలో, సామర్థ్యములో, విద్యలో, విజ్ఞానములో, బలములో, అన్నింటిలో నీకు సాటి ఎవరు లేరు. పోటీ ఎవరు రారు. నీకు ధీటుగా, పోటీగా, సాటిగా ఎవరు లేరు, ఉండరు, ఉండబోరు. గతములో లేరు, ఇప్పుడు లేరు, తర్వాత భవిష్యత్తులో ఉండబోరు. నీతో సమానంగా, నీకంటే ఎక్కువగా, నిన్ను మించి ఎవరు ఉండరు, ఉండజాలరు. అర్థం చేసుకుని లొంగిపోవడమే ఆత్మార్పణమే, తగ్గడమే. అభిమానం తగ్గించుకోవడం అవసరం, అహంకారం తగ్గించుకోవడం అవసరం. భక్తి, భక్తి అంటే తగ్గడం, వినయం, విధేయత. అప్పుడే అర్థమవుతుంది. తగ్గడం అవసరం ఉంది. ఎందుకంటే పరంపిత పరమాత్మ అన్నిటికీ ఆధారం, కారణం, నిమిత్త కారణం, కర్త. అన్నీ తెలుసు పరంపిత పరమాత్మ. జాతవేదుడు, జాతవేదసం. అటువంటి జాతవేదుని పుట్టినటువంటి గ్రహాలు, నక్షత్రాలు, ప్రతి పదార్థం, ప్రతి కణాన్ని పరంపిత పరమాత్మ తెలుసుకుంటాడు, నడిపిస్తాడు. చివరికి నిర్మూలన కూడా చేస్తాడు, లయం చేసేస్తాడు. ఏది ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి పంపించేస్తాడు. విశ్రమించండి, విశ్రాంతి పొందండి. విరామం, ప్రళయం. ఆ ప్రళయములో ఏ స్థితి ఉందో ఎవరికి ఎరక. ప్రళయ స్థితిని వర్ణించేది ఎవరు? దాన్ని వర్ణించండి, దాన్ని చూడాలి. ప్రళయంలో ఈ ఆత్మను ఉండవు, ఈ దేహాలతో ఉండవు, ఇంద్రియాలతో ఉండవు. ఆత్మ ఏమి చేయజాలదు. శరీరం లేకుండా, ఇంద్రియాలు లేకుండా, మనసు, బుద్ధి, చిత్తం లేకుండా, సాధనాలు లేకుండా ఆత్మ ఏమీ చేయజాలదు. అటువంటి స్థితిలో ఆ ప్రళయ స్థితిని వర్ణించేది ఎవరు? వేదంలో ప్రళయ స్థితిని కూడా వర్ణించడం జరిగింది. నా సదాసేత్, నో సదాసేత్. అప్పుడు ఏముండదు. నా రజో, ఏ కణం కనిపించదు, ఏ అణువు కనిపించదు, ఏముండదు. మహాప్రళయంలో అంతా ఖాళీ. ఏమి కనిపించదు, ఏమి వినిపించదు, ఏమి ఉండదు. ఎవరు విండరు, వినేవారు ఉండరు, అనేవారు ఉండరు. ఏ ఆకారాలు లేవు, ఏ రూపాలు లేవు. స్వరూపంలో, తన సొంత రూపంలో ఉండిపోతారు. ఈ జగత్తు కూడా మూల ప్రకృతిలో కలిసిపోతుంది. సొంత రూపంలో, స్వరూపంలో ఉండిపోతాయి ఆత్మలు. తమ స్వరూపంలో, నిరాకారంలో. ఆత్మ నిరాకారం, చేతనం. తన చేతన స్వరూపంలో, నిరాకార రూపంలో ఉండిపోతుంది. అన్నీ అంతే. ఇదంతా చేసేది ఎవరు? అర్థం చేసుకున్నప్పుడు, జ్ఞాన విజ్ఞానం పెరిగినప్పుడు అర్థమవుతుంది పరమాత్మ యొక్క మహిమ ఏమిటి. కిరణాలను గమనించి సూర్యుని తెలుసుకున్నట్టుగా పరమాత్మ యొక్క ఈ వ్యవస్థను గమనించి పరమాత్మను తెలుసుకోవచ్చు. ఏ వస్తువైనా, ఏ పదార్థమైనా దాని గుణాల ద్వారా తెలియబడుతుంది. దాని కర్మ ద్వారా, ధర్మాల ద్వారా, దాని స్థితి ద్వారా. ఇది ఈ వస్తువు, ఇది ఈ చెట్టు, ఇది ఆ చెట్టు.
ఇది ఈ ప్రాణి, ఇది ఆ ప్రాణి. గుర్తించగలుగుతున్నామంటే భేదం ఉంది, విభేదాలు ఉన్నాయి, తారతమ్యాలు ఉంటేనే. లేకపోతే అన్ని సమానంగా ఉంటాయి, అన్ని అదే రంగులో ఉంటాయి, అదే ఆకారంలో ఉంటాయి. ఏ ప్రాణి ఏమిటో, ఏ వస్తువు ఏమిటో, ఏ చెట్టు ఏమిటో, ఏ పుట్ట ఏమిటో, ఏ పక్షి ఏమిటో అర్థం కాదు. ఇంత వైవిధ్యం, ఇంత చిత్రం, ఈ భిన్నత, ఈ విభిన్నత, ఇదంతా చేస్తుంది ఎవరు, నడిపిస్తుంది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటి? జ్ఞాన విజ్ఞానం పెరిగే కొలది పరమాత్మ యొక్క మహిమ అర్థమవుతుంది. అందుకే జ్ఞాన విజ్ఞానం పెంచుకుంటూ ఉండాలి. అవిద్యను తొలగించుకుంటూ విద్యను పెంచుకుంటుంటే అప్పుడు పరమాత్మ యొక్క మహిమ ఏమిటో, గొప్పదనం ఏమిటో, పరమాత్మను ఎందుకు ఉపాసించాలో అర్థమవుతుంది. ఈశ్వరోపాసన వలన లాభం ఏమిటి, ఎందుకు ఉపాసించాలి? కష్టాలు ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు అర్థమవుతుంది. కష్టాలకు కారణం ఏమిటో, వాటికి పరిష్కారం ఏమిటో, సమాధానం ఏమిటో అర్థం చేసుకోవాలి. అప్పుడు జ్ఞాన విజ్ఞానం అవసరం, విద్య అవసరమే. కష్టాలను తొలగించుకోవడానికి చలేస్తుంది, చలికి మందేమిటి? వేడి కావాలి, ఉష్ణం కావాలి, అగ్ని కావాలి. అగ్ని అంటే ఏమిటో తెలియాలి కదా. అలాగే పరమాత్మ ఏమిటో అర్థం కావాలి కదా. వేదాధ్యయనం చేసినప్పుడే, పరమాత్మ యొక్క అంతఃప్రేరణను గమనించినప్పుడే, గురువుల ద్వారా, ఆచార్య ద్వారా అర్థం చేసుకున్నప్పుడే, ఈ జగత్తును గమనించినప్పుడే ఇదంతా ఏమిటి, ఈ వ్యవస్థ ఏమిటి, ఈ ఖగోళం ఏమిటి, ఈ భూగోళం ఏమిటి, ఇదంతా ఏమిటి, భూమిపైనటువంటి నీరు ఎందుకు ఆకాశానికి ఎగురుతుంది, ఆవిరై మారిపోతుంది, అంతరిక్షంలో మేఘాలుగా మారుతుంది, మళ్ళీ ఎందుకు కురుస్తుంది, వానగా మారిపోతుంది, పైకి ఎగరడం ఎందుకు, కిందికి రావడం ఎందుకు? దానికి కారణం ఏమిటి? దాంతో లాభం ఏమిటి, ప్రయోజనం ఏమిటి? నీరు పైకి పోవడం, మళ్ళీ కిందికి రావడం. ఎలా కింద ఉండాల్సిందే కదా, కింద ఉంటే అయిపోయేది కదా. ఈ గాలి ఎందుకు, ఈ ఆకాశం ఎందుకు, ఈ అగ్ని ఎందుకు, ఈ భూమి ఎందుకు, ఈ వృక్షాలు ఎందుకు, ఈ ప్రాణులు ఎందుకు? ఈ దేహాలు ఉండవు కదా. ఎలా ఉండవు? ఈ శరీరం ఉండదు, శీర్ణం అయిపోతుంది, దేహం దహింపబడిపోతుంది, భస్మాంతం శరీరం. అటువంటిప్పుడు శరీరాలు ఎందుకు, ఈ జన్మలు ఎందుకు, ఈ వ్యవహారం ఎందుకు, ఇన్ని బాధలు ఎందుకు, ఇన్ని బాధ్యతలు ఎందుకు, ఇన్ని బరువులు ఎందుకు, ఇన్ని కర్మలు ఎందుకు? మళ్ళీ పోవడమే కదా, మళ్ళీ రావడం కదా. ఈ రాకపోకలు ఎందుకు? పోవడం ఎందుకు, రావడం ఎందుకు? వచ్చిన తర్వాత మళ్ళీ పోవడం ఎందుకు? పోతే రావడం ఎందుకు? రాత్రి ఎందుకు, దినం ఎందుకు? పడుకోవడం ఎందుకు, లేవడం ఎందుకు? తినడం ఎందుకు, మళ్ళీ తినడం ఎందుకు? పుట్టడం ఎందుకు, గిట్టడం ఎందుకు? ఏం అవసరం? ఎందుకు? ఎవరి కొరకు? ఏమి సాధిస్తున్నామని, ఏం చేస్తున్నామని? ఏమైనా సాధించేది, ఛేదించేది ఉంటే కదా. సాధించేది లేదు, ఛేదించేది లేదు, భేదించేది లేదు, ఏమి పొందేది లేదు, ఆనందాన్ని అనుభవించేది లేదు. అటువంటప్పుడు ఈ పనులు ఎందుకు, ఈ బాధ్యతలు ఎందుకు? ఇన్ని రకాల వస్తువులను ఎందుకు ఉపయోగించుకుంటున్నాం? ఎందుకు అనుభవిస్తున్నాం? అనుభవించే ఆనందాన్ని అనుభవిస్తున్నామా? తింటున్నాం, ఎన్నో తింటున్నాం, ఎన్నో త్రాగుతున్నాం. తినడం, త్రాగడం తప్ప ఏమైనా పుష్టి వస్తుందా, బలం వస్తుందా, ఆరోగ్యం వస్తుందా, ఆనందం వస్తుందా, తృప్తి కలుగుతుందా? అటువంటిప్పుడు ఈ వ్యవహారం ఎందుకు? ఈ వంటలు ఎందుకు, ఈ పంటలు ఎందుకు, ఈ పని ఎందుకు? ఏమి సాధిస్తున్నామని, ఏం చేస్తున్నామని, ఏమి ప్రయోజనం అని? ఏమైనా ప్రయోజనం ఉందా, లాభం ఉందా? ఏ లాభం లేకుండా పిచ్చివాడు కూడా ప్రయత్నం చేయడు. బుద్ధిహీనుడు కూడా ప్రయత్నం చేయడు. మందోపి నా ప్రవర్తతే వినా ప్రయోజనం, వినా ప్రయోజనం. మందబుద్ధి వాడు కూడా ఎటువంటి ప్రయత్నం చేయడు. అటువంటప్పుడు ఏ ప్రయోజనం లేకుండా, ఏ లాభం లేకుండా, ఏ ఉపయోగం లేకుండా
ఇన్ని ఎందుకు చేస్తున్నాం? ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు. బాల్యం నుండి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాం. ఏదో తెలుసుకుంటూనే ఉన్నాం. ఏదో ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. జరిగిందేమిటి? ఒరిగిందేమిటి? దొరికిందేమిటి? కలిగిందేమిటి? కరిగిపోయిందేమిటి? పొందినదేమిటి? పోగొట్టుకున్నదేమిటి? ఏమి పొందామని? ఏం పోగొట్టుకున్నామని? పొందేది తక్కువ, పోగొట్టుకునేది ఎక్కువ. వయస్సు పెరిగిపోతుంది. ఆయుష్ తరిగిపోతుంది. ఇదే జరుగుతుంది. రోజు రోజుకు, దినం దినం, క్షణం క్షణం కాలం కరిగిపోతుంది. ఉన్న జీవితం, శేష జీవితం తగ్గిపోతుంది. అందుకే అర్థం చేసుకోవాలి. పరమాత్మను అర్థం చేసుకోవడం కొరకే ఈ మానవ దేహమని ఇప్పుడైనా అర్థం చేసుకుంటే ప్రయోజనం ఉంది. సార్థకమవుతుంది జన్మ. ఈ జన్మలోనే ఈ దేహంతోనే తరించాలని ప్రయత్నం చేస్తుండాలి. అందుకే పరమాత్మను తెలుసుకోవడం అవసరం ఉంది. పరమాత్మ నిరాకారం, నిర్వికారం. పరమాత్మ కనిపించదు, వినిపించదు. పరమ చేతన పదార్థం అది. అది కనిపించదు. నిరాకారం, నిర్వికారం. అటువంటి పరమాత్మను అర్థం చేసుకోవాలంటే గమనించండి. సూర్యుని గమనించండి, సూర్యకిరణాలు గమనించండి, గ్రహాల నక్షత్రాలను గమనించండి, వాటి గమనాలను, వాటి స్థితులను, పరిస్థితులను గమనించండి. ఆ సంకేతాలను గమనించండి. సూర్యకిరణాల సంకేతాలు, కేతవాహ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దృశ్య విశ్వాయ సూర్యం. పరంపిత పరమాత్మ చరాచర జగత్తుకు ఆధారం సూర్యుడు. ఆ సూర్యునికి ఆధారం పరంపిత పరమాత్మ. పరమాత్మను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విద్వాంసుల ద్వారా, వేద వేద అధ్యయనం చేసిన వారు, పరమాత్మ గురించి స్పష్టంగా తెలుసుకున్నవారు, పరమాత్మ గురించి ఏమి చెప్పినారో అర్థం చేసుకుని మన ఋషులు, మహర్షులు, మునులు, యోగులు వేదానుకూల మార్గం ద్వారానే పరమేశ్వరుని తెలుసుకోవాలి. వేద అనుకూల మార్గం ద్వారా, శ్రేష్ఠ విజ్ఞానం ద్వారా పరమాత్మ యొక్క ఉపాసన చేసి, ఋషులు మహర్షులు ఏ విధంగా ఉపాసన చేసినారో మన మునులు, యోగులు ఆ రీతిలో, ఆ విధానంలోనే సాధన చేస్తే అప్పుడు అర్థమవుతుంది. ఈశ్వరుడు మాత్రం ఉపాసనీయుడు, సేవనీయుడు. పరమాత్మను సేవించండి, పూజించండి, సత్కరించండి, సేవ చేయండి. ఉపాసన అది మన కొరకే, మన దుఃఖ నివారణ కొరకే ఉపాసన. సరి అయిన జ్ఞాన విజ్ఞానం లేకుండా ఈశ్వర ఉపాసన సాగదు, అది సరిగా ఉండదు. కాబట్టి విజ్ఞానం, విశేష జ్ఞానమే. పరమేశ్వరుని ఉపాసనకు అవధి అన్నారు. పరమేశ్వర ఉపాసన ఎలా అంటే సరిగా తెలుసుకున్నప్పుడే. అదే అవధి, అదే హద్దు. జ్ఞానస్య పరాకాష్ఠ వైరాగ్యం. జ్ఞానం యొక్క పరాకాష్ఠే వైరాగ్యం. పతంజలి సూత్రాలకు వ్యాస మహర్షి భాష్యం రాస్తూ జ్ఞానస్య పరాకాష్ఠ వైరాగ్యం తత్పరం పురుష ఖ్యాతిర్గుణవైతృష్ణ్యం సూత్రానికి భాష్యం రాస్తూ ప్రాప్తం ప్రాపణీయం క్షీణా క్షేతవ్య క్లేశా. క్లేశములని క్షీణింపచేసుకున్నాను. మానవ జన్మ పొంది ఏవైతే క్లేశాలున్నాయో, అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశములనే పంచ క్లేశాలు ఉన్నాయో, అన్ని దుఃఖాలకు కారణం ఈ అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశములే. వాటిని క్షీణింపజేసుకున్నాను. ప్రాప్తం ప్రాపణ్యం, పొందవలసింది పొందినాను. ఆ స్థితి కొరకు ఈ మానవ జన్మలో ప్రాప్తం ప్రాపణీయం అనే స్థితి పొంది ఈ ప్రపంచం ఉండదు, ఇది మిగలదు, ఈ శరీరం ఉండదు, ఏది ఉండదు, ఏది రాదు, ఏది పోదు. నా వెంట వచ్చేది ఏమిటి? వచ్చేది ఎవరు? ఎవరు రారు, ఏది రాదు. ఆనాటి దినం అర్థం చేసుకోవడం కొరకే. అదే జ్ఞానస్య పరాకాష్ఠ వైరాగ్యం.
వైరాగ్యం కొరకు ప్రయత్నం చేస్తుండాలి. విశేష రాగం పరమాత్మ పట్ల పరమాత్మను అంటుకునే ప్రయత్నం చేయాలి. రాగం రంగు విశేషంగా అంటుకోవాలి. పరమాత్మను పట్టుకోవాలి విశేషంగా. అదే విరాగం, వైరాగ్యం. ప్రపంచంను విడిపోవాలి. విగత రాగం ప్రపంచం పట్ల, ఈ జగత్తు, ఈ కనిపించేవన్నీ కూడా. ఇక్కడ విగత రాగం, అక్కడ విశేష రాగం. పరమాత్మ విశేష రాగం. ప్రపంచం నుంచి విడిపోయే రాగం విగత రాగం. ఇటు విడిపోవాలి, అటు పడిపోవాలి. పరమాత్మలో పడిపోండి. పరమాత్మ సన్నిధిలో, పరమాత్మ నీడలో, పరమాత్మ గర్భంలో పడిపోండి. హిరణ్య గర్భంలో ఉండిపోవడానికి ప్రయత్నం చేద్దాం. దాని కొరకే ఇదంత ప్రయత్నం. ఈ మంత్రం మహర్షి దయానంద సరస్వతి గారు సంధ్యోపాసన మంత్రంలో చెప్పడం జరిగింది. ఓం ఉదుత్యం జాత వేదసం దేవం వహంతి కేతవః దృశ్యే విశ్వాయ సూర్యం. ఉపస్థాన మంత్రాల్లో సూర్యుడిని గమనించి, సూర్యుని గురించి తెలుసుకుని, సూర్య విజ్ఞానం ద్వారా పరమాత్మ ఉన్నాడని అర్థం చేసుకోవడం కొరకు ఇక్కడ సూర్యుడిని ఉపలక్షణం అంటారు. ఒక విషయం తీసుకొని చెప్పడం. మిగతా అన్ని విషయాలు, సూర్యుడు అంటే చంద్రుడు కూడా, గ్రహాలు, నక్షత్రాలు కూడా, భూమి కూడా, పంచమహాభూతాలు కూడా, కనిపించేవన్నీ కూడా. ఆ విధంగా పరమాత్మను తెలుసుకోండి. పదార్థాలను గమనించి పదార్థాల యొక్క గుణ కర్మ స్వభావాన్ని అర్థం చేసుకొని, సూర్యుడు ఉన్నాడంటే అది సూర్యకిరణాల ద్వారానే అర్థమవుతుంది. ఎండ ద్వారానే, సూర్యుని కాంతి ద్వారా, ఆ వేడి ద్వారా, ఆ వెలుగు ద్వారా. అలాగే పరమాత్మను అర్థం చేసుకోవాలి. ఉపయామగ్రహీతోసి సూర్యాయ త్వా భ్రాజాయ ఏష తే యోని సూర్యాయ త్వా భ్రాజాయ. ఉపయామగ్రహీతోసి సూర్యాయ. ఉదిత్యం జాత వేదసం దేవం వహంతి కేతవః దృశ్యే విశ్వాయ సూర్యం. ఈ పైన 2 పంక్తులు సంధ్యా మంత్రంలో చెప్పడం జరిగింది. ఈ మంత్రం ఇంతకుముందు కూడా 7వ అధ్యాయంలో 41వ మంత్రం అప్పుడు కూడా ఉదిత్యం జాత వేదసం దేవం వహంతి కేతవః దృశ్యే విశ్వాయ సూర్యం. ఇంతవరకే. ఇదే యజుర్వేదంలో 7వ అధ్యాయంలో 41వ మంత్రం. ఇప్పుడు ఈ మంత్రం 8వ అధ్యాయంలో, యజుర్వేదం 8వ అధ్యాయం, ఇక్కడ కూడా మంత్రం ఇది 41. ఇక్కడ కూడా 7వ అధ్యాయంలో కూడా 41వ మంత్రం, 8వ అధ్యాయంలో కూడా 41వ మంత్రం. ఈ మంత్రం అది కాకుండా ఇంకొక పంక్తి ఉపయామగ్రహీతోసి సూర్యాయ త్వా భ్రాజాయ ఏష తే యోని సూర్యాయ త్వా భ్రాజాయ. ఈ పంక్తి ఎక్కువ ఉంది ఇక్కడ, ఇది గమనించండి. మంత్రం యజుర్వేదంలో 8వ అధ్యాయంలో 41వ మంత్రం. మంత్రం యొక్క ఋషి ఉదిత్యం ఇత్యస్య ప్రస్ కణ్వ ఋషి, ప్రస్ కణ్వ ఋషి. 40వ అధ్యాయం, ఈ 40వ మంత్రం కూడా నిన్న చెప్పుకున్న మంత్రం, అది కూడా ప్రస్కన్వ ఋషి. ఋషి ప్రస్కన్వ ఋషి. దేవత సూర్యో దేవత, సూర్య దేవత. ఈ మంత్రం యొక్క దేవత సూర్యుడు. పూర్వస్య నిశ్చిత ఆర్షి ఉపయామిత్యస్య సరడార్షి గాయత్రి చ ఛంద. పూర్వస్య అంటే ఉదుత్యం జాత వేదసం దేవం వహంతి కేతవః దృశ్యే విశ్వాయ సూర్యం. ఈ పంక్తి 2 పంక్తులకు నిశ్చిత ఆర్షి ఛందస్సు. ఉపయమగ్రహీతోసి అక్కడి నుండి సరళ ఆర్షి గాయత్రి ఛందస్సు. స్వరం షడ్జ స్వర. ఈ మంత్రం యొక్క ఉపదేశం. అథ ఈశ్వర పక్షే గృహస్థ కర్మ ఆహ. ఈశ్వర పక్షంలో గృహస్థులు ఎలా ఉండాలి? పరమాత్మ యొక్క ఇదంతా విశ్వ కుటుంబము. ఈ ప్రపంచమంతా ఒక కుటుంబం. పరమాత్మ అందులో అన్ని మాతా పిత భ్రాత త్రాత గురువు ఆచార్యుడు బంధు సఖ మిత్ర అన్ని కూడా విశ్వ కుటుంబంలో. అథ ఈశ్వర పక్షే గృహస్థ కర్మ. పరమాత్మ అంతా
ఇదంతా గమనించి ఇదంతా కూడా చూస్తున్న పరమాత్మను విస్మరించకూడదు అనే ఉద్దేశంతో గృహస్థాన్ని గమనించి ఈ గృహస్థంలాగే పరమాత్మ పెద్ద కుటుంబ పెద్ద ఇంటి యజమానులాగే, గృహపతిలాగే విశ్వపతి. సర్వం ఏతద్ కుర్వత అని చెప్పి ఇక్కడ విస్మరించకూడదు అంటున్నారు. నా విస్మర్తవ్య ఈశ్వర. ఈశ్వరుని విస్మరించకూడదు, స్మరిస్తుండాలి, మర్చిపోకూడదు. మర్చిపోకుండా ఉండాలి అంటే అన్ని గమనిస్తే అర్థమవుతుంది, పరిశీలిస్తే అర్థమవుతుంది. ఇదేమిటి, దీని కర్త ఎవరు, ఎలా జరుగుతుంది అని ప్రశ్నించుకున్నప్పుడు, పరిశీలించినప్పుడు మర్చిపోకుండా ఉంటాం. పరమాత్మను ఏ క్షణం కూడా, ఏ దినం కూడా మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడ చెప్పడం జరిగింది. సర్వం ఏతత్ కుర్వత అపి ఈశ్వర నా విస్మర్తవ్య. అన్ని చేస్తూ కూడా, సర్వం ఏతత్ కుర్వత, అన్ని చేస్తూ, అన్ని పనులు చేస్తూ, పడుకుంటూ లేస్తూ ఏమైనా చేయండి, ఎలా ఉండండి, పరమాత్మను మర్చిపోకండి. తింటున్నారా, ఉపవాసం ఉంటున్నారా, పడుకుంటున్నారా, లేస్తున్నారా, నవ్వుతున్నారా, ఏడుస్తున్నారా కాదు. ఏమైనా చేయండి, ఏ పనైనా చేయండి. ప్రతి క్షణం, ప్రతి శ్వాస, ప్రతి నిశ్వాస, ప్రతి కదలిక, ప్రతి చేష్ట, ప్రతి మాట అన్నీ కూడా పరమాత్మ యొక్క ధ్యానంతోనే, ధ్యాసతోనే, పరమాత్మను స్మరిస్తూనే ఉండాలి. ప్రతి క్షణం, ప్రతి శ్వాసలో కూడా. ఊపిరి పీల్చుకుంటున్నామంటే, వదిలిపెడుతున్నామంటే పరమాత్మ ధ్యాస ఉండాలి. సర్వం ఏతద్ కుర్వత అపి, అన్ని చేస్తూ కూడా ఈశ్వర నా విస్మర్తవ్య. ఇది ఈ మంత్రంలో అటువంటి ఉపదేశం. ఈ మంత్రం ఓం ఉదు ఉత్ త్యం ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం ఉపయామ గృహీత అసి సూర్యాయ త్వా భ్రాజాయ ఏషః తే యోని సూర్యాయ త్వా భ్రాజాయ. ఈ మంత్రం పదచ్ఛేదం తర్వాత పదపాఠం, మహర్షి చెప్పినటువంటి పదపాఠం. పదాలు ఉత్ ఊ ఇత్యూ త్యం జాతవేదసం ఇది జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం ఉపయామ గృహీత ఇది ఉపయామ గృహీతః అసి సూర్యాయ త్వా భ్రాజాయ ఏషః తే యోనిః సూర్యాయ త్వా భ్రాజాయ. ఇప్పుడు మంత్రోచ్చారణ. ఓం నమస్తే గురుజీ. చెప్పండి. ఓం ఉదుత్యై జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం ఉపయామ గృహీతోసి సూర్యాయ త్వా భ్రాజాయైష తే యోనిః సూర్యాయ త్వా భ్రాజాయ. ఓం నమస్తే గురు. ఓం శుభం. ఓం ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం ఉపయామ గృహీతోసి సూర్యాయ త్వా భ్రాజాయేష తే యోని సూర్యాయ త్వా భ్రాజాయ. ఇక్కడ ఈ మంత్రంలో సూర్యుని గురించి, అంటే సూర్యుని ఆదర్శంగా తీసుకుని, సూర్యుని ముందు రంచుకొని, సూర్యుని గమనిస్తూ, పరిశీలిస్తూ, తెలుసుకుంటూ పరమాత్మను ఉపాసన చేయడం అన్నమాట. ఇక్కడ ఉదిత్యం జాతవేదస్ అన్ని కూడా పరమాత్మ గురించి నిదానికి, కానీ సూర్యుని ఆదర్శం తీసుకుని, పరమాత్మ యొక్క అనేక నామాలలో ఈ సూర్య నామం కూడా ఒకటి. సూర్య అంటే కదిలేవాడు, కదిలించేవాడు అనే అర్థం కూడా వస్తుంది. శ్రీ గతో, గతికి ఆధారం, కారణం. గతి అంటే గమనం, ప్రాప్తి, జ్ఞానం. జ్ఞానానికి, ప్రాప్తికి, గతికి, గమనానికి సూర్యుడు చరాచర జగత్తుకు ఆధారం అని అర్థం. సూర్య ఆత్మ జగతస్తస్తు షష్ఠస్వ చిత్రం దేవానాముదగాదనేకం చిత్రం. అక్కడ కూడా 7వ అధ్యాయంలో కూడా ఈ మంత్రం 41వ మంత్రం తర్వాత 42వ మంత్రం చిత్రం దేవానాముదగాదనేకం చక్షుర్మిత్రస్య వరుణస్య అగ్నేః
ఆప్ర ద్యావ పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మ జగతస్తస్తుషశ్చ స్వాహ. జగత్ అంటే జంగమాలు, కదిలే ప్రాణులు. తస్తు అంటే స్థిరంగా ఉండే స్థావరాలు. అన్నిటికీ ఆధారం సూర్యుడే. ఆత్మ, ఆత్మ అంటే ఆధారం. ఇక్కడ సూర్యుడు పరమాత్మ, అన్నిటికీ ఆధారం. సూర్య చంద్రాదులకు అన్నిటికీ కూడా ఆధారం పరమాత్మే. ఆ ఉద్దేశంతో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈశ్వరోపాసన తప్పనిసరి చేసుకుంటూ ఉండాలి, పరమాత్మను మర్చిపోకుండా ఉండాలి. ఈ మంత్రంలో ఉన్నటువంటి శబ్దాలకు ప్రతి శబ్దానికి అర్థం, పదార్థం పేరుతో మహర్షి చెప్పిన అర్థం. ఉత్ ఊ వితర్కే. ఊ అంటే వితర్కే. ఉత్ అంటే ఎక్కువ అని అర్థం వస్తుంది. దానికి ఊ ఇక్కడ వితర్క అంటే ఆలోచించడం అని అర్థం వస్తుంది. గమనించండి. ఉత్యం అమం దీన్ని జాతవేదసం, ఈ జాతవేదుణ్ణి. ఎవరు జాతవేదుడు? జాతవేదసం అంటే అర్థం యో జాతాన్ వేత్తి విందతే వా జాత వేదసో వేదా పదార్థా వా యస్మాత్ తం. పుట్టినటువంటి వాటిని అన్నింటినీ తెలుసుకున్నవాడు, వాడిని ఎవరైతే అన్నీ తెలుసుకుంటాడో అంటే పరమాత్మ. బయట వ్యవహారంలో సూర్యుని యొక్క కిరణాల ద్వారా, ఆ వెలుగు ద్వారా అన్ని తెలుసుకుంటాం, అర్థం చేసుకుంటాం, కనిపిస్తాయి, మనం చూస్తాం, చూడగలుగుతాం. సూర్యుడు కూడా జాతవేదుడే, కానీ ఇక్కడ పరమాత్మ జాతవేదుడు. యో జాతాన్ వేత్తి, పుట్టిన వాటిని తెలుసుకుంటాడు, విందతే తెలియజేస్తాడు. జాత వేదస, వేద, జాత వేదస ఎవరు? వేదం కూడా అంటే వేదము పదార్థ, ఈ వేదము పదార్థాలన్నీ కూడా. వేదా పదార్థ వా, వేదాలు పదార్థములన్నీ. వా అంటే లేదా, వేదములు లేదా పదార్థములు అన్నీ కూడా యస్మాత్ ఎవని వలన, ఎవరి నుండి ఎవరి వలన జరుగుతున్నాయి, పుడుతున్నాయి, నిర్మితమవుతున్నాయి. అటువంటి వాడు తం, అటువంటి వాణ్ణి అంటే పరమాత్మను, జాతవేదుణ్ణి. దేవం శుద్ధ స్వరూపం, శుద్ధ స్వరూపుడు పరమపిత పరమాత్మ. పరమాత్మ యొక్క స్వరూపం, సొంత రూపం శుద్ధమే, పవిత్రం, నిత్య పవిత్రం, పరమ పవిత్రం. పరమాత్మ శుద్ధ స్వరూపం. అటువంటి శుద్ధ స్వరూపమైనటువంటి పరమాత్మను వహంతి ప్రాపయంతి తెలియజేస్తున్నాయి, ప్రాప్తింపజేస్తున్నాయి. ఏవి? కేతవ, కేతువులు అంటే సూర్యుని తెలియజేస్తున్నాయి, సూర్యకిరణాలు. కేతవ అంటే ఇక్కడ కిరణాలు. కిరణాల లాగా, కిరణాల మాదిరి, సూర్యకిరణాల మాదిరి కిరణాల ద్వారా పరమాత్మ, కిరణాల మాదిరి పరమాత్మను తెలుసుకోవాలి. సూర్యుని యొక్క కిరణాల ద్వారా సూర్యుని తెలుసుకుంటున్నాం. మరి పరమాత్మ కిరణాలు ఏమిటి? పరమాత్మ కిరణాలు ఈ సూర్య చంద్రాలు ఇవన్నీ కిరణాలే. ఇదే కాదు, కనిపించే పంచమహాభూతాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పరమాత్మను గుర్తు చేయడానికే కిరణాలు లాగా. కేతువులు సంకేతాలు, గుర్తులు అన్నమాట. ఇవ ప్రకాశమానా విద్వాంస. ఇక్కడ విద్వాంసులకి ఏదైతే విద్య ఉందో, రకరకాల జ్ఞాన విజ్ఞానాలు ఉన్నాయి, ఇవన్నీ కిరణాలు. రకరకాల జ్ఞాన విజ్ఞానాలు, విద్యలు ఉన్నాయో విద్వాంసులందరూ కిరణాలు. సూర్యుని కిరణాలాగా విద్వాంసులు కూడా కిరణాలలాగా అనమాట. అంటే పరమాత్మను తెలుసుకున్నటువంటి విద్వాంసులు, వేదాధ్యయనం చేసినటువంటి విద్వాంసులు, వేదాధ్యయనం ద్వారా పరమాత్మ యొక్క జ్ఞాన విజ్ఞానాన్ని తెలుసుకున్నవారు, పరమాత్మ యొక్క గుణ కర్మ స్వభావం అర్థం చేసుకున్నటువంటి విద్వాంసులు అందరూ కూడా కిరణాలలాగా. ఈ విద్వాంసులను, ఈ గురువులను గమనిస్తే వీళ్ళు కూడా కిరణాలు. అలా కిరణాల్లాగా ఉండాలి, పరమాత్మ యొక్క కిరణాల్లాగా ఉండాలి. సూర్యునికి కిరణాలాగా పరమాత్మ కిరణాలాగా ఉండాలని. ఇవ లాగా కిరణా ఇవ ప్రకాశమానా విద్వాంస. దృశే ద్రష్టం, చూడడానికి, దర్శనం చేసుకోవడానికి, పరమాత్మను దర్శనం చేసుకోవాలంటే వీటన్నిటిని గమనిస్తే, ఈ సంకేతాలను, ఈ గుర్తులను చూస్తే, దృశ్య చూడడానికి, ద్రష్టం విశ్వాయ సర్వ జగత్ ఉపకారాయ, విశ్వం కొరకు. ఏ విశ్వం కొరకు? సర్వ జగత్ ఉపకారాయ, సర్వ జగత్ ఉపకారం కొరకు. సూర్యం చరాచర ఆత్మానం ఈశ్వరం. చరాచర ఆత్మ, ఇక్కడ చరచర ఆత్మ అంటే అన్నిటికీ ఆధారం ప్రాణం. చరం అచరముకు ప్రాణం ఆధారం, జీవనాధారం ఈశ్వరం. అటువంటి ఈశ్వరుణ్ణి
తెలుసుకోవడం కొరకు ప్రయత్నం చేయాలి. ద్రష్టం దర్శనం కొరకు. ఉపయామ గృహీత ఉపగతై యామై యమై స్వీకృత. దగ్గరుండి అర్థం చేసుకోవాలి ఆ నియమాలను, పరమాత్మ నియమాలను సరిగా అర్థం. యమ నియమాలు ఇక్కడ యోగాభ్యాసంలో ఉపగతై యామై యమై స్వీకృత. యమముల ద్వారా అంటే నియమాలు కూడా, అంటే యమ నియమాది, యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి, ఈ యోగాభ్యాసం ద్వారా, ఈ యోగ సాధన ద్వారా అని అర్థం. స్వీకృత స్వీకరింపబడినవాడు పరమపిత పరమాత్మ. స్వీకృతుడు స్వీకరింపబడినవాడు. అయి ఉన్నావు హే పరమాత్మ, నీవు అలా ఉన్నావు. సూర్యాయ ప్రాణాయ సవిత్రే, సూర్యుని కొరకు అంటే ఇక్కడ ప్రాణం కొరకు, సవిత కొరకు. వా ప్రాణాయ లేదా సవిత కొరకు, ప్రాణం కొరకు సవిత కొరకు. త్వాం నిన్ను, భ్రాజాయ ప్రకాశకాయ ప్రకాశనిచ్చేవాడి నీ కొరకు, ప్రకాశకం నువ్వు ప్రకాశకుడివి నీ కొరకు. భ్రాజాయ ఏష కార్యకారణ సంగత్య యద్ అనుమీయతే. ఏష ఇది ఏదైతే ఉందో ఈ కార్యకారణం, కారణం లేకుండా కార్యం ఉండదు. జగత్తు కనిపిస్తుందంటే దీనికి కారణం ఉంటుంది, ఏదో కారణం ఉంది. చేసే కర్త ఉంటాడు, ఉపాదాన కారణం, ముడిసరుకు ఉండాలి, మూల పదార్థం ఉండాలి. కార్యకారణ సంగత్య యద్ అనుమీయతే, ఏదైతే అనుమానింపబడుతుందో ఈ జగత్తును గమనిస్తే అది పరమాత్మ. తే తవ నీ యొక్క యోనిహి అసమం ప్రమాణం అంటే సాటి లేని ప్రమాణం ఇదే. బీజం కారణం, ప్రమాణం అంటే బీజం కారణం అన్నారు. సాటి లేని కారణం బీజం. సూర్యాయ జ్ఞాన సూర్యస్య ప్రాప్తే. ఏ సూర్యుడు? జ్ఞాన సూర్యుడు. సూర్యాయ సూర్యుని కొరకు, జ్ఞాన సూర్యుని కొరకు, జ్ఞాన సూర్యస్య ప్రాప్తయే జ్ఞాన సూర్యుని ప్రాప్తి కొరకు. త్వా నిన్ను, భ్రాజాయ భ్రాజాయ అంటే తమను చెప్పినారు ప్రకాశకాయ అని. ఆ ప్రకాశకుడు పరమిత పరమాత్మ కొరకు ఇదంతా. ఇది మంత్రం ఉన్నటువంటి శబ్దాల క్రమంలో అర్థం. ఇప్పుడు అన్వయం. ఓం యం జాతవేదసం దేవం సూర్యం జగదీశ్వరం విశ్వాయ దృశ్యే కేతవో విద్వాంస ఉద్వాహంతి. త్యం జగదీశ్వరం వయం ప్రాప్నుయామ. ఇది మొదటి పంక్తికి అర్థం అన్నమాట. అన్వయం. యం జాతవేదసం, ఎవడైతే ఏదైతే శక్తి ఉందో తెలుసుకునే శక్తి, ఈ పుట్టిన చరాచర జగత్తు గ్రహ నక్షత్రాలన్నింటిని తెలుసుకునే ఏదైతే ఉందో ఆ జాతవేదుణ్ణి, ఆ దేవుణ్ణి. ఆ దేవుడెవరు? శుద్ధ స్వరూపుణ్ణి. యం జాతవేదసం దేవం, సూర్యుణ్ణి, ఆ సూర్యుణ్ణి. ఇక్కడ ఈశ్వరుడు అన్నమాట. జగదీశ్వరం వెంటనే మహర్షి రాయడం జరిగింది. సూర్యం అంటే జగదీశ్వరం. విశ్వాయ విశ్వం కొరకు. ఏ విశ్వం కొరకు? సర్వ జగద్ ఉపకారాయ. ఇక్కడ విశ్వాయ అంటే సర్వ జగద్ ఉపకారం కొరకు. దృశ్యే చూడడానికి, దర్శనం చేసుకోవడానికి ఏమున్నాయి? కేతవులు ఉన్నాయి. కేతువులు. ఏ కేతువులు? సూర్యకిరణ కేతువులు. కిరణాయవ ప్రకాశమాన విద్వాంస అన్నారు. కేతవో విద్వాంస. ఇక్కడ కేతువులు ఎవరు? విద్వాంస అన్నారు. వెంటనే మహర్షి అర్థం చెప్తున్నారు ఇక్కడ. కేతవ అంటే విద్వాంస అని, సూర్యం అంటే జగదీశ్వరం అని, విద్వాంస. ఉద్వహంతి మంత్రంలో ఉత్ ఉంది ఇక్కడ. ఈ ఉత్తు అనేది వాహంతి, అక్కడ తీసుకున్నారు. ఉత్ అనేది ఉపసరిగా, వాహంతి క్రియాది. ఉత్ అనే ఉపసరిగా వాహంతి, ఉద్వాహంతి. ఉదుత్యం జాత వేదంలో ఉత్తు, ఆ ఉత్తు వాహంతి అంటే సరిగా వహించడం అనే అర్థం వస్తుంది. ఉద్వాహంతి. ఉద్వాహంతి. త్యం మళ్ళీ ఉదుత్యంలో ఉదులో ఉంది. ఉదు ఉత్ ఉదు ఉదు ఉదులో ఉత్తు త్యం ఉత్యం జగదీశ్వరం. అత్యం ఎవరు? త్యం అంటే ఇక్కడ తం, అతన్ని అని అర్థం. త్యం అంటే తం, అతడు ఎవరు? జగదీశ్వరం, ఈశ్వరుణ్ణి, జగదీశ్వరుణ్ణి. వయం మేము ప్రాప్నుయామ పొందుదుముగాక, తెలుసుకుందుముగాక, అందుకొందుముగాక. అంటే పరమాత్మ అందుకోవడం, పొందడం అంటే, పరమాత్మ అంటే ఎవరు? ఆనందమే.
సచ్చిదానందమే పరమాత్మ కదా. ఆనందాన్ని మేము పొందాలి. వయం ప్రాప్నుయామ. హే జగదీశ్వర, యహ త్వం అస్మాభి భ్రాజాయ, ఎవరైతే మీరు ఉన్నారో అస్మభి మా ద్వారా భ్రాజం కొరకు, భ్రాజం కొరకు అంటే ప్రకాశకాయ, ప్రకాశం కొరకు. ఎవరు? సూర్యాయ, ఆ ప్రకాశకుడు సూర్యుడు, ఈ జగత్తులు వెలుగునిచ్చేవాడు ఈ సూర్య కుటుంబంలో. సూర్యాయ ఉపయామ గ్రహీత, ఉపయామ అంటే యమ నియమాల ద్వారా గ్రహింపబడినవాడు పరపిత పరమాత్మ. అసి అయి నీవు ఉన్నావు, అసి నీవు ఉన్నావు, తం దానిదే అతన్ని, త్వా నిన్ను, అటువంటి త్వా, తమ్ అంటే త్వా నిన్ను, సర్వే తదర్థం అందరూ కూడా దాని కొరకు, నీ దర్శనం కొరకు, నీ ఆనందం కొరకు, గ్రహణంతు పట్టుకుందురుగాక, అందుకుందురుగాక, స్వీకరించుదురుగాక. యస్య తే తవ ఏష, యోని యొక్క ఏదైతే ఉందో ఇదంతా నీ యొక్క యోని, ఇదంతా నీ యొక్క నీవే కారణం, నీవే బీజం, నీవే మూలాధారం. ఇక్కడ యోని అంటే మూలాధారం, మూల కారణం. యోని అస్థి, అయి ఉన్నావు. తం నీవు, ఇక్కడ త్వాం నిన్ను, భ్రాజాయ భ్రాజం కొరకు, సూర్యాయ ఇక్కడ భ్రాజ అంటే సూర్యుని కొరకు, జ్ఞాన సూర్యుని కొరకు, కారణం నీవే కారణం అని విజానీమ మేము తెలుసుకుందాము, విశేషంగా జానీమ విశేషంగా మేము తెలుసుకుందాము గాక. దేని ద్వారా? ఈశ్వరోపాసన ద్వారానే అర్థం. ఇప్పుడు భావార్థం. యథా వేదవిదో విద్వాంసో వేదానుకూల మార్గేణ పరమేశ్వరం విజ్ఞాయ శ్రేష్ఠ విజ్ఞానేన తద్ ఉపాసనం కుర్వంతి. ఏ విధంగానైతే వేద విధులు విద్వాంసులు వేదానుకూల మార్గం ద్వారా పరమేశ్వరుని తెలుసుకొని, విశేషంగా తెలుసుకొని శ్రేష్ఠ విజ్ఞానం ద్వారా తద్ పరమాత్మ యొక్క ఉపాసనం, ఈశ్వరుని యొక్క ఉపాసన కుర్వంతి చేస్తారు. ఎవరు? ఋషులు, మహర్షులు, యోగులు చేసినట్టుగా అర్థం. వేద విద్వాంసులు ఏ విధంగా అయితే వేదానుకూలంగా ఈశ్వరోపాసన చేస్తారో, ఈశ్వరుని తెలుసుకొని ఆ విధంగా మేము కూడా చేయాలని అర్థం. తథైవ అలాగే స ఈశ్వర, ఆ ఈశ్వరుడు సర్వై ఉపాసనీయ అందరి ద్వారా ఉపాసనీయుడు, సేవింపదగిన వాడు. నా తాదృశ్యేన జ్ఞానేన అటువంటి జ్ఞానం లేకుండా, తాదృశ్యన జ్ఞానేన వినా, తాదృశ్యేన జ్ఞానేన అటువంటి జ్ఞానం లేకుండా అంటే విశేష జ్ఞానం లేకుండా, వినా లేకుండా ఈశ్వరోపాసన భవితం నశక్య. ఈ నా శబ్దం అక్కడ శక్తి అక్కడ కలుపుకుంటే తాదృశ్యేన జ్ఞానేన అటువంటి జ్ఞానం లేకుండా, వినా లేకుండా ఈశ్వరోపాసన భవితం ఈశ్వరోపాసన అవ్వడం అనేది నా శక్యం కాదు, సాధ్యం కాదు. కుత ఎందుకంటే విజ్ఞానమే పరమేశ్వర ఉపాసన అవధి ఇది. విజ్ఞానమే పరమేశ్వరుని యొక్క తెలుసుకోవడానికి అవధి, ఇదే హద్దు, ఇదే సీమ, ఇదే అవధి, అదే హద్దు. విజ్ఞానమే ఇప్పుడు కూడా గమనిస్తున్నాం. ఈ ప్రపంచం గురించి, జగత్తు గురించి, విశ్వరహస్యాల సృష్టి రహస్యాల గురించి వైజ్ఞానికులు ఎన్నో విషయాలు చెబుతున్నారు. ఇంకా రకరకాల కణాల గురించి, దైవీ కణాల గురించి, ఇంకా విజ్ఞానం పెరిగే కొలది తెలుసు, అర్థమవుతుంది. ఒక శక్తి ఉంది, ఒక పరమశక్తి ఉంది, ఒక అదృశ్య శక్తి ఉంది, నడిపించే శక్తి ఉంది అని చెప్పేసి సరిగ్గా పరిశోధించే గొప్ప గొప్ప వైజ్ఞానికులు కూడా పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని ఒప్పుకుంటున్నారు. పరమాత్మ పేరుతో కాకపోవచ్చు, ఏదో ఒక పేరుతో ఒప్పుకుంటున్నారు. అంటే విజ్ఞానం పెరిగే కొలది, విజ్ఞానం విద్య పెరిగే కొలది పరమాత్మ యొక్క మహిమ అర్థమవుతుంది. కొంచెం అధ్యయనం చేస్తే సరిపోదు, లోతుగా అధ్యయనం చేయాలి, విశేషంగా అధ్యయనం చేయాలి. అందుకే ఇక్కడ విజ్ఞానమేవ పరమేశ్వర ఉపాసన అవధి ఇది. విజ్ఞానమే పరమేశ్వర ఉపాసనకు అవధి, హద్దు. అందుకే బాగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి, కొంచెం కాదు, అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం కాదు. భూమావై తత్సుఖం నాల్పే సుఖం అస్తి. భూమాలోనే సుఖం ఉంది, అఖండంలోనే సుఖం ఉంది, అంతా తెలుసుకోవడంలో సుఖం ఉంది. కొంచెం అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం తెలుసుకుంటే అస్తవ్యస్తం అవుతుంది. అదేమిటో ఇదేమిటో అర్థం కాదు. ఆవు గురించి కొంచెం, ఏనుగు గురించి కొంచెం, ఎలుక గురించి కొంచెం, దాని గురించి దీని గురించి తెలుసుకుంటే అదొక వేరే శరీరం అయిపోతుంది, ఒక వింత జంతువు అయిపోతుంది. ఏనుగు తొండని తీసుకొచ్చి ఆవు తోకకు ముడేస్తే, ఆవు తోక తీసుకొచ్చి మేకకు ముడేస్తే, దాని ఎలుకకు ముడేస్తే అన్నీ కలిపి వికృత ఆకారం అవుతుంది. అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం తెలుసుకుంటే అలాగే ఉంటుంది. క్రమంలో తెలుసుకోవాలి, పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. భూమా వై తత్సుఖం నాల్పే, అల్పంలో సుఖం లేదు, కొంచెం తెలుసుకోవడం లేదు. అందుకే ఈ రోజుల్లో
కొంచెం కొంచెం తెలుసుకున్న వారే ఎక్కువ మాట్లాడుతున్నారు, తర్కం వితర్కం చేస్తున్నారు, కొట్టుకుపోతున్నారు. క్రమంగా అధ్యయనం చేసిన వారికి అర్థమవుతుంది. అందుకే సాంగోపాంగ అన్నారు. వేదం అర్థం కావాలంటే సాంగ ఉపాంగ, అంగ సహితాలు ఉండాలి, ఉపాంగ సహితాలు. అప్పుడే మన మహర్షి కూడా వేదానధీత్య వేదం వా యథాక్రమం అన్నారు. అవిప్లుత బ్రహ్మచర్యం ద్వారా గృహస్థాశ్రమం ప్రవేశించాలంటే ముందు వేదాలను, అన్ని వేదాలు అధ్యయనం చేయాలి. కాదంటే 2 కనీసం, అది కాదంటే ఒకటే, అది కూడా యథాక్రమం సాంగోపాంగాల ద్వారా అర్థం చేసుకున్నప్పుడు అర్థమవుతుంది. అందుకే విజ్ఞానం ద్వారానే పరమాత్మను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశేష జ్ఞానం ద్వారా అప్పుడు వైరాగ్యం అర్థమవుతుంది. వైరాగ్యం అంటే ఏమిటో ఒకటి తెలియాలి కదా. జ్ఞానస్య పరాకాష్ఠ వైరాగ్యం, జ్ఞానం యొక్క పరాకాష్ఠ వైరాగ్యం. వైరాగ్యం రాకపోతే సుఖం లేదు. అంటే పాము నుండి వైరాగ్యం రావాలి. పాము అంటే ఇష్టం ఉండకూడదు, పామును పట్టుకునే ప్రయత్నం చేయకండి. అక్కడ వైరాగ్యం ఉండాలి, భయం ఉండాలి. అలాగే ప్రపంచం అంటే భయం ఉండాలి. ఈ ప్రపంచంలో సుఖాలంటే సుఖాలు వెనుక దుఃఖాలు ఉన్నాయి. దుఃఖాలు, కష్టాలు, శ్రమ లేకుండా ప్రపంచంలో ఏ సుఖం లేదు, ఏ క్షణిక సుఖం లేదు, ఏ చిన్న సుఖం లేదు. అల్ప సుఖాలు, స్వల్ప సుఖాలు ఉంటాయి. దాని వెనుక కూడా మళ్ళీ దుఃఖాలు ఉన్నాయి. పరిణామ తాప సంస్కార దుఃఖై గుణవృత్తి విరోధాత్ చ సర్వం దుఃఖం వివేకిన. అర్థం చేసుకున్న వానికి ఈ సుఖాలు కూడా దుఃఖాలు కల్పిస్తాయి. అంతా దుఃఖమే. ప్రపంచంలో సుఖాలన్నీ, అన్నింటిలో దుఃఖమే ఉంది, కష్టాలే ఉన్నాయి, ఖర్చులే ఉన్నాయి, బాధలే ఉన్నాయి. ఖర్చు లేని, కష్టాలేని, బాధ లేని సుఖం పరమాత్మ సుఖం, పరమ సుఖం, పూర్ణ సుఖం, నిత్య సుఖం, సత్య సుఖం, శాశ్వత ఆనందం, మోక్షానందమే. దాని కొరకే గ్రస్తం. గ్రస్తం అంటే ఈ సుఖాల్లో మునిగిపోవడం కాదు, ఈ ఉచ్చుల్లో ఇరుక్కుపోవడం కాదు. గ్రస్తం అనేది తరించడానికే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా ఒక గృహస్థమే. పరమాత్మే గృహపతి, మాత కూడా, పిత కూడా, అన్నీ కూడా. అలాగే ఆ పరమాత్మ యొక్క వ్యవస్థను అర్థం చేసుకోవాలంటే గృహస్థం అవసరం. ఈ రహస్యాన్ని అర్థం చేసుకుని తరించే ప్రయత్నం చేద్దాం. ఈ జన్మను సార్థకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆపేద్దాం. ఒకసారి మంత్రం. ఓం ఉదుత్యంజాత వేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం ఉపయామ గృహీతోసి సూర్యాయ త్వా భ్రాజాయ ఏషః తే యోనిః సూర్యాయ త్వా భ్రాజాయ. ఓం. ఇప్పుడు ప్రశ్నలు, సందేహాలు అడగండి. తర్వాత ఆత్మ నివేదనకు సిద్ధంగా ఉండండి. ప్రశ్నలు, సందేహాలు గురుజీ నమస్తే గురుజీ. చెప్పండి. గురుజీ ఇక్కడ యోని అంటే మరి దానికి ఎలా అర్థం చేసుకోవాలి? మూల కారణం, మూల కారణం, మూల కారణం. గురుజీ మూల కారణం. యోని అంటే మూల కారణం, మూలాధారం. గురుజీ ఇంకా మూలాధారం. గురుజీ ధన్యవాదాలు. ఇంకెవరైనా ప్రశ్నలు, సందేహాలు నమస్తే. అడగండి. ప్రశ్నలు, సందేహాలు. నమస్తే గురుజీ. చెప్పండి. మీకు వినిపించట్లేదా? నాకు వినిపిస్తుంది. ప్రశ్న ఉంటే అడగండి. అదే వైరాగ్యం అంటే కొన్ని వ్యవహారాలు చేసేటప్పుడు మనసు అది కూడా వైరాగ్యం. మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి మొదలు. వైరాగ్యం అంటే కొన్ని కార్యక్రమం ఒకేసారి మనసు దాని మీద వైరాగ్యం వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇది మోక్షం, ఇప్పుడు మోక్షం లాంటిది. అది స్పష్టంగా లేదు. మీరు ఏమడుగుతున్నారు, మీరేం అడగాలనుకుంటున్నారు? గురుగారు ముందు లోపల అనుకొని చెప్పండి. ముందు లోపల అనుకోవాలి. ప్రశ్న ఏమిటి? కొన్ని వ్యవహారాలు చేస్తుంటే మనసు విరిగిపోతుందండి. ఏదో పని చేస్తుంటే అది వైరాగ్యం కింద వస్తుందా లేదండి? కాదు, బుద్ధిపూర్వకంగా ఉండాలి. వైరాగ్యం అంటే బుద్ధి, అక్కడ వివేకం ఉంటుంది. బుద్ధిపూర్వకంగా ఉంటేనే వైరాగ్యం. అదే తెలుసుకోవాలి. ఇప్పుడు పాము ఉందనుకోండి, చిన్నపిల్లలు పామును పట్టుకుంటారు. పట్టుకుంటే తెలియదు కదా. తెలీదు.
తెలియాలి కదా, పాము అంటే విషయం అని, అది కాటేస్తుందని, కాటేస్తే మరణం సంభవిస్తుందని అవునండి. తెలిసినప్పుడు కదా. ఈ ప్రపంచంలో సుఖాలు ఉన్నాయి, పాము లాంటివే, అవి కాటేస్తాయి, తెలియాలి కదా. మనం సుఖాలని చెప్పేసి పోతున్నాం. ఇప్పుడు నోటి రుచి అనుకోండి, కమ్మ ఉందని తినేస్తాం, అవును. ఆరోగ్యం పోతుంది. ఏదో రూపం ఉంది చూస్తాం, అవును. ఏదో శబ్దాలు వింటాం బాగా, లేదా స్పర్శనే స్పర్శిస్తుంటాం, అవును. వాసన పంచేంద్రియాల ద్వారా, అలాగే మనస్సు ద్వారా సుఖం అనిపిస్తుంది, హాయిగా అనిపిస్తుంది, అక్కడ ఉండిపోతాం, ఇరుక్కుపోతాం. చేపలు ఎందుకు ఇరుక్కుపోతాయి? రుచికి ఇరుక్కుపోతాయి కదా. నాలుగు రుసుకి కొన్ని అదే మనం కూడా అదే ఇరుక్కుపోతున్నాం, అది అర్థం కావాలి కదా. ఇరుక్కుపోతున్నాను, దీనివల్ల కష్టాలు వస్తాయి తెలిసినప్పుడు కదా వైరాగ్యం అంటే. తెలుసుకొని దూరం ఉండాలి, ఇక్కడ తెలుసుకొని దూరం ఉండడమే వైరాగ్యం. వైరాగ్యం. దాంతో లాభం ఉందా, సుఖం ఉందా, ఉపయోగం ఉందా, అక్కడ ఏమైనా భద్రత, రక్షణ ఉందా? రక్షణ లేదు, నష్టం ఉంది, ప్రమాదం ఉంది, అక్కడ ఎందుకు ఉంటాం? అక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది కదా. ఈ ప్రపంచంలో సుఖాలు ఉన్నాయా తెలుసుకోవాలి ముందు, అక్కడి నుంచి దూరం కావడమే వైరాగ్యం. వైరాగ్యం. విద్యాపూర్వకంగా వివేకంగా. వివేకంతో, జ్ఞానంతో, అది వైరాగ్యం. ఊరికే కష్టాలు వచ్చినాయి, ఇప్పుడు శ్మశాన వైరాగ్యం వస్తుంది కొందరికి, ఇంతే కదా జీవితం అని చెప్పేసి. అప్పుడు అంతవరకే, శ్మశానం వరకే. శ్మశానం దాటితే మళ్ళీ మామూలే, అది వైరాగ్యం కాదు. వైరాగ్యం అంటే రెండు ఉంటాయి, ఒకటేమో విడిపోవడం, దూరం కావడం, పరమాత్మ దగ్గర కావడం. పరమాత్మ దగ్గర కావడం కూడా వైరాగ్యమే. ఇది విరాగం, విశేష రాగం ఇది. అది విగత రాగం. విగత రాగం అంటే విడిపోవడం, విశేష రాగం విశేషంగా అంటుకోవడం. రాగం అంటే అంటుకోవడం అర్థం వస్తుంది, అంటుకోవడం. రంగు అంటాం కదా, రంగు రాగం ఒకే ధాతు. పరమాత్మకు అంటుకోవాలి, ప్రపంచంలో అర్థం చేసుకొని దూరం కావాలి. ఎప్పటికైనా దూరం కావాల్సిందే. ఇక్కడ ప్రపంచం అంటే ఏదో అనుకోకండి, శరీరమే మన ప్రపంచం, మన శరీరమే. శరీరం ఎప్పటికి ఉండదు, ఎంత ప్రయత్నం చేసినా శరీరం ఉండదు. అర్థం చేసుకోవాలి. ఇక చాలు, ఈ సుఖాలు చాలు, ఇంద్రియ సుఖాలు చాలు అని చెప్పేసి ముగించుకోవాలి. తినాలి, రుచి కోసం తినకండి, చూడండి. చూడని ఆ వ్యసనంతో చూడకూడదు. చూడండి, వినండి, వాసన చూడండి, రుచి చూడండి, స్పర్శ చూడండి, కానీ వ్యసనం కొరకు కాకూడదు. అవసరం ఉంటే అన్నీ అనుభవిస్తాం, కానీ అంటకుండా అనుభవించాలి, ఒక యోగిలాగా. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? తెలుసుకున్నప్పుడే సాధ్యమవుతుంది. కమ్మగుంది, రుచి బాగుందని తింటే అనారోగ్యం, రోగాలు వస్తాయి, జాగ్రత్త. ఇంకా ఓం నమస్తే నమస్తే గురుజీ. గురుజీ. చెప్పండి. గురుజీ, వైరాగ్యం అంటే వస్తువు యొక్క విశేష జ్ఞానము, సంపూర్ణ జ్ఞానము అని అర్థం చేసుకోవచ్చు కదా గురుజీ? సంపూర్ణ దాని అంటే దాంతో లాభం ఉందా, ఏదైనా హాని ఉందా తెలియాలి కదా. అక్కడ ప్రమాదం ఉందంటే ఉండం కదా, వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు భూకంపం వస్తుందని చెప్పారనుకోండి, భూమి కదులుతుంది, భూకంపం వస్తుంది, అప్పుడు మనం ఉన్న గదిలో ఉంటామా, ఇంట్లో ఉంటామా? ఆహా. బయటకు వెళ్ళిపోవాలి కదా. అవును గురుజీ. తెలిసింది రేపు భూకంపం వస్తుంది, లేదా ఒక గంట ముందు తెలిసింది భూకంపం వస్తుంది అని చెప్పి. భూకంపం వస్తుంది తెలిసినప్పుడు ఇంకా ఉంటామా ఇంట్లో? ఉండము. అందులో పాత ఇల్లు అనుకోండి, ఇప్పుడు ఏమైంది, వైరాగ్యం వచ్చిందనమాట. ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతున్నాం కదా. అవును. అకస్మాత్తుగా పాము వచ్చింది అనుకోండి, అప్పుడు నా బంగారము, నా డబ్బు, నా పిల్లల్ని చూస్తారా, మీరే పారిపోతారా? మేమే వెళ్ళిపోతాం. మరి మీ పిల్లలు, ధనము, ఏం గుర్తుకు రాదు, ఏం గుర్తుకు రాదు. అది వైరాగ్యం. తెలిసి దూరం కావాలి. ఇక్కడ తెలిస్తే, తెలియకుండా ఉంటే, భూకంపం అంటే తెలియకుండా ఉంటే అలాగే ఉండిపోతాం కదా. అంతే. తెలుసుకోవాలి. ఇంకా నమస్తే గురుజీ, ధన్యవాదాలు. ఓం. ఓం నమస్తే గురుజీ. చెప్పండి. ఈ మంత్రములో భగవంతుని అనుమాన ప్రమాణం ద్వారా ఎలా తెలుసుకోవాలనేటువంటిది వివరించబడింది గురుజీ, తెలుసుకున్నాను నేను. ఇప్పుడు ప్రశ్నలు సందేహాలు అడగండి కృష్ణారావు గారు. ప్రశ్నలు సందేహాలు తర్వాత, అది ప్రశ్నలు సందేహాలు ఉంటే అడగండి. ఇప్పుడు ఇంకా అనుభవాలు, అనుభూతుల తర్వాత ప్రశ్నలు ఉన్నాయా అడగండి. ఇప్పుడు ఒక క్రమం, ప్రశ్నలు సందేహాల తర్వాత ఇప్పుడు చెప్పండి.
ఇంకెవరికైనా ప్రశ్నలు సందేహాలు ఉన్నాయా? చెప్పేటప్పుడు మీకు ఏమర్థమైందో చెప్పేటప్పుడు చూసుకుంటూ చెప్పకండి ఎవరైనా. అవును గురుజీ. అవును. మూసేసుకోండి. మీకు ఏమర్థమైందంటే మీకు లోపల ఏమి దిగిందో అది చెప్పాలి. మీరేం అర్థం చేసుకున్నారో. మీరు రాసుకున్నది ముందర పెట్టుకుని అవన్నీ ఆ పాయింట్స్ చెప్పకండి. కళ్ళు మూసుకొని చెప్పాలి మీకేం అర్థమైందో అన్నప్పుడు. అంటే లోపల ఏముందో అది బయటకు వస్తుంది. మీరు రాసుకున్న ముందు చెప్పేస్తే మళ్ళీ అది క్లాస్ అవుతుంది. అది క్లాస్ చెప్పకండి ఎవరైనా. ప్రశ్నలు సందేహాలు ఉన్నాయా? ఇప్పుడు చెప్పండి. ఏమనిపించింది? ఏం తెలుసుకున్నారు? కళ్ళు మూసుకొని చెప్పండి ఎవరైనా. అదే చెప్పండి. గురూజీ. అదే ఇప్పుడు చీకటి పోయి వెలుతురు వచ్చింది అనుకోండి, దాన్ని మనం అంటే సూర్యోదయం అయింది అని మనకు తెలుస్తుంది. అంటే ఇక్కడ సూర్యకిరణాల ద్వారా మనకు సూర్యుడు మనకి అర్థమవుతున్నారు, ఆయన ఉన్నాడు, ఆయన ఉదయించారని. అదే విధముగా మరి ఒక నిప్పు ఇక్కడ ఉంది అంటే అది కాల్చడం ద్వారా లేదా వేడి ద్వారా మనకి అది తెలియబోతుంది. ఇదే విధంగా పంచభూతాలు కూడా, గాలి ఉందంటే స్పర్శ ద్వారా, ఇట్లాగా పంచభూతాలన్నీ కూడా మనకి తెలియజేయబడతాయి. అదే విధముగా భగవంతుని మనం అర్థం చేసుకోవాలంటే ఆయన నిరాకారుడు, ఆయనకు ఒక ఆకారం అంటూ లేదు. మరి ఎలా తెలుసుకోవాలంటే ఆయనలో ఉన్నటువంటి గుణములను అర్థం చేసుకోవడం ద్వారా, ఆయనలో ఉన్న లక్షణములను అర్థం చేసుకోవడం ద్వారా మనము భగవంతుని తెలుసుకోగలము అనేటువంటిది ఈ మంత్రం ద్వారా నాకు అర్థమైంది గురించి. అదే విధముగా మనం ఈ జగత్తులో ఉన్నటువంటి విచిత్రమైనటువంటి ఈ నిర్మాణాన్ని, ఈ సృష్టిని మనము ఆ వ్యవస్థను ఒకసారి కానీ మనము గమనించి అర్థం చేసుకుంటే దాని వెనుక ఉన్నటువంటి నిర్మాణకర్త పరమాత్మ అని మనకి అర్థమవుతుంది అనేటువంటిది కూడా ఈ మంత్రం దాన్ని తెలుసుకోవడానికి గురించి. అతను జాత వేదసుడు, వేదములను సృష్టించారు. అదేవిధముగా విశ్వమందులు ఈ సమస్త సామగ్రిని కూడా ఆయన సృష్టించి మనకిచ్చారు. కానీ దీని వెనుకున్నటువంటి ఆయనే పరమాత్మ అనేటువంటిది ఆయన ఇవ్వడమే కాకుండా రక్షించారు. మనకి జ్ఞానాన్ని కూడా వేదముల ద్వారా ప్రసాదింపజేశారు. కనుక ఆయన ఉనికిని మనం ఈ విధముగా అర్థం చేసుకోవాలనేటువంటి నాకు అర్థమైంది గురించి. అదేవిధంగా పరమాత్మను అర్థం చేసుకొని పరమాత్మ ఉపాసన చేస్తూ ఉన్నటువంటి వేద విద్వాంసుల ద్వారా, వేద గురువుల ద్వారా, మన మహర్షులు, మన మునులు ఏ మార్గం ద్వారా అయితే వారు ప్రయాణించి పరమాత్మను తెలుసుకున్నారో అదే మార్గాన్ని మనము కూడా అనుసరిస్తూ వారి బాటలోనే, ఋషుల బాటలోనే అనుసరిస్తే మనకి పరమాత్మ అవగతం అవుతారు అనేటువంటిది అర్థమైంది గురించి. అంటే జ్ఞాన పరాకాష్టే, వారి ద్వారా జ్ఞానాన్ని నేర్చుకొని ఋషుల ద్వారా, మహాత్ముల ద్వారా, వేద విద్వాంసుల ద్వారా మనము జ్ఞాన విజ్ఞానముల వేద విజ్ఞానాన్ని తెలుసుకుంటే వేదాధ్యయనం చేయాలి. వారి ద్వారా వేద జ్ఞానాన్ని పెంచుకోవాలి. అప్పుడే మనకి పరమాత్మ అర్థమవుతారు అనేటువంటిది అర్థమైంది గురించి. జ్ఞాన పరాకాష్టే మోక్షము, జ్ఞాన పరాకాష్టే వైరాగ్యము. జ్ఞానం పెరుగుతున్న కొలది, వేద విజ్ఞానం మనలో పెరుగుతున్న కొలది మనలో ఈ బాహ్యమైనటువంటి ప్రాపంచిక పదార్థముల ఆకర్షణలకి లోను కాకుండా వాటిపై విరక్తి చెందుతూ పరమాత్మ వైపు ఎక్కువగా విశేషముగా రాగం పెంచుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడే పరమాత్మకు అర్థమవుతారు అనేటువంటి అర్థమైంది గురించి. అదేవిధంగా భగవంతుని నియమాలు, యమ నియమాలు, అదేవిధంగా యోగాభ్యాసం ద్వారా, ఈశ్వర ఉపాసన ద్వారా భగవంతుని అర్థం చేసుకోవాలి అనేటువంటిది కూడా నాకు అర్థమైంది గురించి. తర్వాత గృహస్థమే, పరమాత్మ అర్థము కావాలంటే గృహస్థము అవసరము. గృహస్థములోనే ఆయన ఆ భగవంతుని తెలుసుకోవడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోగలము అనేటువంటిది నాకు అర్థమైంది గురించి. ఎందుకంటే గృహస్థమే మిగతా ఈ 3 ఆశ్రమాల్లో వారిని రక్షించేవారు, భరించేవారు, పోషించేవారు. కనుక గృహస్థం బాగా అర్థమైతే భగవంతుని కూడా మనము చక్కగా అర్థం చేసుకోగలము అనేటువంటిది నాకు అర్థమైంది గురించి. ఓం నమస్తే గురించి. ఓం శుభం. గ్రస్తమే కాదు, గ్రస్తం అవసరం అని కాదు, గ్రస్తము అవసరం అనకూడదు. గ్రస్తమే కాదు, ఇంకా ఆశ్రమాలు ఉన్నాయి కదా, బ్రహ్మచర్యం. 3 ఆత్మలు ఉన్నాయి. గ్రస్తమే అంటే మరి ఒకటే అవుతుంది కదా.
గ్రస్తం అంటే ద్వారా గృహస్థములో ద్వారా అని అనుభూతి చెప్పండి. ద్వారా గ్రస్తం గృహస్థములో ద్వారా అనుభూతి అని చెప్పండి. ద్వారా గ్రస్తము ద్వారా గృహస్థము ద్వారా ద్వారా అంటే గృహస్థములో వచ్చినట్టు అనుభవం ద్వారా మనము భగవంతుని అర్థం సృష్టి చేసుకోవచ్చు. రహస్యం అర్థమయ్యేది, సృష్టి రహస్యం అర్థమయ్యేది గ్రస్తములో. అందుకే గృహస్థములోని గ్రస్తం ద్వారా ద్వారా అని అవును. చెప్పాలి. అదే అదే గురించి నా అభిప్రాయం కూడా అదే గురించి అదే గృహస్థం ద్వారా సృష్టార్థం అర్థం అవుతుంది. ఓ, శుభం. ఓం నమస్తే ఇంకెవరైనా? గురించి ఓం. ఓ, ఓం నమస్తే గురుజీ. కళ్ళు మూసుకొని చెప్పండి. ఓం నమస్తే. చెప్పండి, కళ్ళు మూసుకొని చెప్పండి, అర్థమైన విషయం ఏమిటో. అయితే ఈ మంత్రంలో కార్య కారణ సంబంధము, జడము చేతనము, వీటి సంబంధం గురించి అర్థమవుతుంది గురుజీ. అయితే ఇక్కడ జడ సూర్యుని ద్వారా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జగత్తు యొక్క విషయం ఏ విధంగా తెలుస్తుందో, ఆ జడ సూర్యుడికి తాలూకా కారణభూతమైనటువంటి జ్ఞాన సూర్యుడైనటువంటి పరమాత్మ తాలూకా జ్ఞానము ద్వారా కనబడుతున్నటువంటి సూర్యుని యొక్క ఈ ప్రకాశము ద్వారా ఏ విధంగా తెలుస్తుందో, కనబడనటువంటి జ్ఞాన సూర్యుడైనటువంటి పరమేశ్వరుడు ద్వారా వెనకుండి కనబడినటువంటి తత్వం ద్వారా ఆయన యొక్క అనంతమైన జ్ఞాన విజ్ఞానము ద్వారా వెనకుండి సూర్యునికి వెలుతురు ప్రకాశాన్ని ఇచ్చినప్పుడు ఆయన అక్కడ సంకేతము, ఇక్కడ సూర్యుడి సంకేతము. అయితే ఇక్కడ చేతనుడైన విద్వాంసుడు సూర్యుడు సంకేతం కాదు, సూర్యుడు సంకేతం కాదు, సూర్య కిరణాల సంకేతం. అదే సూర్యకిరణాల సంకేతము. పరమాత్మ యొక్క జ్ఞానం అక్కడ సంకేతం అయితే, అక్కడ సూర్యకిరణాల సంకేతం అయితే, విద్వాంసుడు పరమాత్మ యొక్క జ్ఞాన విజ్ఞానం ఉన్నటువంటి ఈ వేదములో ఉన్న విషయాలని అష్టాంగ యోగ మార్గం ద్వారా తెలుసుకుని, ఆ జ్ఞాన విజ్ఞానం అనేటువంటి కిరణాల ద్వారా విద్వాంసుని ద్వారా ఆ చేతన స్వరూపుడైన పరమాత్ముడు ఉన్నాడని చెప్పడానికి ఈ విద్వాంసుడు ఆయన గురించి పూర్తిగా తెలుసుకొని, ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు ఆయన పరమాత్మను తెలుసుకోవడానికి ఈయన తెలుసుకోగలడు. అలా కాకుండా ఆ పరమాత్మ యొక్క జ్ఞానం విజ్ఞానం తెలియకుండా ఎవరు కూడా పరమాత్మని ఉపాసన చేయలేరు. కాబట్టి వీటన్నిటికీ యోని పరమాత్మే అనే విషయము ఈ మంత్రం ద్వారా అర్థమైంది గురూజీ. అంటే కారణాన్ని బట్టి కార్యాన్ని బట్టి కారణం ఉందనే విషయాన్ని ఈ మంత్రం ద్వారా, కార్యకారణ సంబంధం ఈ మంత్రం ద్వారా తెలుస్తుంది గురూజీ. ఓం నమస్తే గురూజీ. ఓం శుభం. ఇంకెవరైనా? ఓం నమస్తే గురుజీ. చెప్పండి అమ్మా. ఇక్కడ సూర్య కిరణాల ద్వారా ప్రకాశం, వాటి ద్వారా వస్తువుల యొక్క పదార్థాల యొక్క ఉనికి తెలుస్తుంది ఆ ప్రకాశం ద్వారా. అలాగే ఏవైనా దుర్వాసనలు ఇలాంటివి ఉన్నప్పుడు కూడా సూర్యకిరణాల ద్వారా అవి మాడిపోయి వాటి ప్రభావాన్ని కోల్పోతాయి. అలాగే పరమాత్ముని యొక్క కిరణాలైన విద్వాంసుల ద్వారా, పరమాత్ముని వేదవాణుల ద్వారా లోని దుర్గుణాలన్నీ కూడా నశించిపోతాయి. అలాగే పరమాత్మ జ్ఞానం మాలో ప్రకాశిస్తుంది అని అర్థం చేసుకున్నాను గురూజీ. నమస్తే. ఓం. సూచనలు ఉన్నాయా? ఆత్మ నివేదన. ఒక సూచన, వచ్చే ఆదివారం నుంచి ఎవరు ఉదయం ప్రార్థన, ఓంకారం, ఈశ్వర స్తుతి, ప్రార్థన, ఉపాసన, మంత్రాలు వచ్చే ఆదివారం నుంచి ఎవరు సిద్ధంగా ఉన్నారు? ఇప్పటి నుంచి మంత్ర ఉచ్చారణ చూసుకోవాలి, శుద్ధోచ్చారణ చూసుకోండి. అందుకొరకే వచ్చే ఆదివారం నుంచి ఎవరో ఒకసారి మంత్రాలు వినిపించాలి నాకు వీలున్నప్పుడు. ఎవరు సిద్ధంగా ఉన్నారు? వచ్చే ఆధారం నుంచి, ఇప్పుడు కాదు. ఎవరు సిద్ధంగా లేరా? ఈ లోపల అభ్యాసం చేసుకోండి ఉచ్చారణ. నమస్తే గురుజీ, నేను చేస్తాను. ఒకసారి వినిపించాలి. అలాగే గురుజీ. వీలున్నప్పుడు. అలాగే గురుజీ. ఒకసారి పుస్తకం చూసుకుని అక్షరం చూడండి. ఒక్కొక్క అక్షరం చూసుకోవాలి. గురుజీ. ఒత్తులు, దీర్ఘాలు, మహాప్రాణాలు ముఖ్యంగా
ఉమ్. ఓం. ఆత్మ నివేదన. నేను చేస్తాను గురించి. చెప్పండమ్మా. ఓం. ఓం. నా పేరు పెద్ది సుజాత. హే పరమపిత పరమాత్మ, జగదీశ్వర, సర్వేశ్వర, సర్వాంతర్యామి, సర్వవ్యాపక దేవాదిదేవ, సద్గురు తండ్రి, అపారమైన నీ మహిమను కొద్ది కొద్దిగా అందుకుంటున్నాను ప్రభు. నీచే సృష్టింపబడిన జడ పదార్థాలని ఉదహరిస్తూ అర్థమయ్యే విధంగా మాకు ఉపదేశాన్ని అందిస్తున్నావు ప్రభు. నీ వేదవాణులని విద్వాంసులు, గురువుల ద్వారా అందుకుంటున్నాను. ఒక్కొక్క మంత్రము, ఒక్కొక్క విషయము నాలో జ్ఞానాన్ని నింపుతూ స్థిరం చేస్తుంది తండ్రి. ఈ మంత్రంలో సూర్యకిరణాలని ఉదహరించావు ప్రభు. దయామయ, జీవితాన్ని, భోగభాగ్యాల్ని అనుభవించడానికి జన్మనిచ్చావు. ఉన్నతమైన, అద్భుతమైన మానవ జన్మ తీసుకొని కనిపించే పదార్థాల ద్వారా కనిపించని సృష్టికర్తమైన నిన్ను తెలుసుకోమన్నావు. చాలా అద్భుతంగా అనిపిస్తుంది తండ్రి. నీ రచన విధానము నా మాటలో వర్ణించలేను తండ్రి. నీ సృష్టినే కాదు, నీ పోషణనే కాదు, నీ రక్షణనే కాదు, ఏది కూడా అద్భుతమే. అపారమైన నీ మహిమని కొనియాడలేను ప్రభు. ఎంత స్తుతి చేసినా, ప్రార్థన చేసినా తృప్తి కలగట్లేదు. ఇంకా ఇంకా ఉంది అనిపిస్తుంది. హే పరమపిత పరమాత్మ, సూర్యకిరణాల ద్వారా వస్తువులు ప్రకాశిస్తున్నాయి. అలాగే వాటిలోని వాసనలు పోతున్నాయి, నశిస్తున్నాయి. నీ జ్ఞాన విజ్ఞానం ద్వారా అందుకుంటున్నా. నాలోని పంచక్లేశాలు, అర్షడ్ వర్గాలు అన్నీ కూడా వాటి ప్రభావాన్ని కోల్పోతున్నాయి తండ్రి. పూర్తిగా అస్తిత్వం లేకుండా పోవాలి. కేవలం నీకు మాత్రమే, నీవే ఉండాలి తండ్రి. అందరూ ఉపాసింపదగిన వాడివి నీవే, అందరికీ ప్రభువు నీవే. నిన్ను పొందడమే మా లక్ష్యం ప్రభు. ఆ మార్గాన్ని ప్రసాదించావు. నన్ను పూర్తిగా ఇంకా 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 నీ జ్ఞాన విజ్ఞానంలో, నీ ఆనందంలో ముంచే తండ్రి. ఇదే నా ప్రార్థన. అంజలి ఘటించి నేను ప్రార్థిస్తున్నాను ప్రభు. నీకు దూరం కావద్దు. నీకు దూరమైన క్షణాలు ఎంత దుర్భరంగా ఉంటాయో, ఎంత కష్టాలు, బాధలు, నష్టాలు కలిగిస్తాయో అది కూడా అనుభవంలోకి వస్తూనే ఉంది తండ్రి.
నిన్ను అర్థం చేసుకుంటున్నాను, నీ వైపు వస్తున్నాను అనుకున్నప్పుడు ఏదో ఒక ఆటంకం, దాన్ని దాటడానికి నాకు ఉత్తమమైన గురువులను ప్రసాదించావు ప్రభు. నీ మార్గము గురువులు చేయి పట్టుకొని నడిపిస్తున్నారు తండ్రి. ఈ జీవితము ముగించక ముందే తండ్రి నీ పూర్తిగా నీ ఆనందాన్ని పొందాలి ప్రభు. అదే నా కోరిక. మార్గాన్ని నిర్దేశించావు, లక్ష్యాన్ని నిర్దేశించావు. పురుషార్థం చేయాల్సింది. ఈ జీవితం నేను పొందడానికే అంకితం ప్రభు. ఓహో శం. నమస్తే గురుజీ. ఓ కళ్ళు మూసుకోండి. కూర్చున్న స్థితి మార్చుకోండి. నడుము, వీపు, మెడ, తల నిటారు ఉంచుకోండి. దీర్ఘ శ్వాస. ఒకసారి ఓంకారం. ఓ హే పిత, తమరి దర్శనం కొరకు ఇదంతా. తమరి దర్శనం అంటే ఆనంద అనుభూతి కొరకే. అంతా ఆనందమే, అనంత ఆనందం. ఆనందమే తమరు. సచ్చిదానందం, పూర్ణానందం, అంత ఆనందమే. స్వర్యస్య చ కేవలం. కేవల ఆనందమే తమరు. కనిపిస్తున్నాయి, అన్నీ కనిపిస్తున్నాయి. మీ ఉనికి అర్థమవుతుంది ప్రభు. మీరున్నారు. దీన్ని గమనించిన, ఈ వెలుగును గమనించిన, చీకటిని గమనించిన తమరు ఉన్నారని తెలుస్తుంది. చీకటి ఉంది, పారిపోతుంది. పారిపోతుందంటే ఏదో కారణం ఉంది. చీకటి పారిపోతుందంటే వెలుగు వస్తుంది. వెలుగు ఉంటేనే చీకటి పారిపోతుంది. వెలుగు వస్తుంది. ఆ వెలుగు ఎక్కడి నుండి వస్తుంది? ఏ దీపం నుండి? దానికి ఆధారం ఏమిటి? ఆ వెలుగుకు స్రోతస్సు ఏమిటి? అర్థమవుతుంది. వెలుగు వస్తుందంటే ఎక్కడి నుండి వస్తుంది? దానికి ఒక మూలం ఉంది. వెలుగు రావడానికి మూలం ఉంది, ఆధారం ఉంది. అలాగే అవిద్య పోతుంది. అవిద్య అనే చీకటి పారిపోతుందంటే విద్య ఉంది. విద్య ఎక్కడి నుంచి వస్తుంది? ఈ విద్య. ఈ సత్య విద్యలో, ఈ వేదము, ఈ జ్ఞాన విజ్ఞానం అంతా తమరి నుండే. తమరే జ్ఞానము. తమరి స్వరూపమే చిత్ స్వరూపము, జ్ఞాన స్వరూపం, అగ్ని స్వరూపం, ఆనంద స్వరూపం. అర్థమవుతుంది ప్రభు. సూర్యుని గమనించిన, చంద్రుని గమనించిన, ఏ వస్తువును గమనించినా, చివరికి క్రిములను, కీటకాలను గమనించిన, పక్షులను, వృక్షాలను గమనించిన, ఆకులైన, పువ్వులైన, ముళ్ళైన, ఏ భాగాన్ని చూసినా, ఏ కణాన్ని చూసినా, ఏ అణువును గమనించిన, అణువులో ఉన్న కణాలను అర్థం చేసుకున్న తమరున్నారు. తమరున్నారు ప్రభు. ఉంటారు. ఎప్పుడు ఉంటారు? అలాగే ఉంటారు. తమరుంటేనే ఆనందం.
తమరుంటేనే నిర్భయం. అమ్మ ఒడిలో ఉంటేనే ఆనందం, నిశ్చింత. అమ్మ ఉంటే చాలు, నాన్న ఉంటే చాలు, మీరుంటే చాలు ప్రభు. ఈ ప్రపంచం కాదు, ఈ శరీరం కాదు, ఈ బంధువులు బాంధవులు, ఈ మిత్రులు, ఈ పదార్థాలు, ఈ సాధనాలు, ఈ వాహనాలు, ఈ ధనాలు, ఈ పదవులు, ఏది అవసరం లేదు ప్రభు. ఇవన్నీ కూడా సాధనాలు మాత్రమే, సోపానాలు మాత్రమే. తమని చేరుకోవడానికి నిచ్చెనలు, వంతెనలు మాత్రమే ప్రభు. ఈ ప్రపంచంలో సాధనాలను అర్థం చేసుకుని, సదుపయోగం చేసుకుని తమరిని చేరుకోవడం కొరకే, తమరి సన్నిధిలో ఉండడం కొరకే ప్రభు. అర్థమవుతుంది. జ్ఞాన విజ్ఞానం పెరిగే కొలది అర్థమవుతుంది ప్రభు. తమరే లక్ష్యం. ఈ మానవ జన్మ యొక్క పరమ లక్ష్యం తమరే. ఈ సుఖాలను రుచి చూస్తే తెలుస్తుంది. ఇది రుచి కొరకు మాత్రమే, రుచి కొరకు మాత్రమే, తెలుసుకోవడం కొరకు మాత్రమే ఈ సుఖాలు, ఇంద్రియ సుఖాలు. ఆత్మానందం కావాలి ప్రభు. నేను స్థిరం కావాలంటే తమరు ఉంటేనే, తమరి సన్నిధిలో ఉన్నప్పుడే, తమరి ఒడిలో ఉన్నప్పుడే నేను స్థిరమయ్యేది. అంతవరకు ఈ ఆరాటం తప్పదు, ఈ పోరాటం తప్పదు, ఈ ప్రయత్నం తప్పదు ప్రభు. ఈ ప్రయాణం తప్పదు, చేరుకునే వరకు ప్రయాణం తప్పదు. ఇంటికి చేరుకోవాలి, ఊరికి చేరుకోవాలి. నా ఊరికి నేను చేరుకోవాలి. నా ఊరు తమరే, నా ఇల్లు తమరే ప్రభు. అందరి ఇల్లు తమరే. అందరికీ యోని, మూలాధారం, మూల కారణం, మూల గృహం, శాశ్వత ఇల్లు తమరే. మృత్యోహముక్ష్యమామృతాత్ ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోహముక్ష్యాత్. ఈ మరణం నుంచి, ఈ జనన మరణం నుంచి మోక్షం కావాలి, విడుదల కావాలి ప్రభు. జనన మరణ చక్ర భ్రమం నుండి విడిపోయి తమరి సన్నిధిలో ఉండాలి. మా అమృతాత్, అమృతం నుండి దూరం కాకుండా ఉండాలి ప్రభు. తమరిలోనే ఉండాలి, తమరి సన్నిధిలో ఉండాలి ప్రభు. అందుకే పూర్ణ పురుషార్థం చేస్తున్నాం ప్రభు. ఇంకా పురుషార్థం, ఇంకా పవిత్రత అవసరం. ఇంకా లోన ఉన్నటువంటి అవిద్య, అజ్ఞానం పోవాలి. ఇంకా అధ్యయనం, ఇంకా పరిశీలన, ఇంకా పరిశోధన అవసరం ఉంది ప్రభు. అర్థమవుతుంది. అయినా తమరి వైపు వస్తున్నాం ప్రభు. తమరు తప్పకుండా అనుగ్రహిస్తారు, సందేహం లేదు. మా పురుషార్థమే, మా ప్రయత్నమే. వస్తున్నాం ప్రభు, వస్తున్నాం. ఆనందాన్ని అనుభవించడానికి వస్తున్నాం. యోగ్యతను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అర్హత ఉంటే అన్నీ ఇస్తారు తమరు. అర్హత ఉంటే అనుగ్రహిస్తారు. హే ప్రభు, హే న్యాయకారి, దయాలు, హే కరుణాసాగర, ఓం 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 ప్రభు. తమరికి వందనాలు, ధన్యవాదాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు, ధన్యవాదాలు, ప్రణామాలు సమర్పిస్తూ కలియుగ మహర్షి దేవ దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు బ్రహ్మర్షి ప్రజ్ఞాచక్షు వ్యాకరణ సూర్య దండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ బంధువులారా, సాధకులారా, సాధించండి, శోధించండి, పరిశోధించండి, మంథనం చింతనం చేసుకోండి, ఉపాసన చేసి ఈశ్వరుని పొందే ప్రయత్నం చేయండి. వచ్చేది సంక్రాంతి, సంక్రమణ జరగాలి, మార్పు జరగాలి, మంచి క్రాంతి జరగాలి. సూర్యకిరణాలు గమనించండి. సూర్యుని యొక్క కిరణాలు, వేడి పెరిగిపోతుంది. మార్పులు గమనించండి.
మారాలి, తప్పకుండా మారాలి. సంక్రాంతి జరగాలి. ఈ భావనతో మీ అందరికీ అభివందనాలు. పరమపిత పరమాత్మ శుభాశిస్సులు. ఓం శం శుభం. కళ్ళు మూసుకొని ఉండండి. నడుము, వీపు, మెడ, తల నిటారుగా ఉంచుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. ఓంకారం చేద్దాం. ఈశ్వరుని స్మరిద్దాం. ఇప్పుడు కూడా విస్మరించకుండా స్మరణ చేయండి. ప్రతి క్షణం, ప్రతి శ్వాసలో, దినమంతా, క్షణమంతా ఈశ్వర స్మరణం, ఓంకారం చేద్దాం. శ్వాస నింపండి. శ్రద్ధతో, భక్తితో, భావనతో ఓంకారం. శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. శుభం. ముగించేద్దాం. ఓం శాంతి.